అందరికీ నమస్తే అండి. నా పేరు శ్యామల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఎలాంటి మెడిసిన్ ఏమీ లేకుండా, ఎక్సర్సైజెస్ ఏమీ లేకుండా కూడా చాలా ఈజీగా వెయిట్ లాస్ ఎలా అవ్వాలో ఈ వీడియోలో ఒక రెమెడీ చెప్తానండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు ఆన్లో పెట్టుకుంటేనే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు అందరికీ వస్తాయన్నమాట. అది మాత్రం మర్చిపోకుండా చేసుకోండి. ఇప్పుడు రెమెడీలోకి వెళ్ళిపోదాం. వెయిట్ లాస్ పౌడర్ చేసుకోవడానికి నేను ఇక్కడ 250 గ్రాముల జీలకర్ర, 250 గ్రాముల సోంపు, 250 గ్రాముల వాము, ఇంకా 20 గ్రామ్స్ మాత్రమే నల్ల జీలకర్ర తీసుకున్నానండి. ఇవన్నీ కూడా ఒకసారి మంచి క్వాలిటీవి తెచ్చుకున్నాను అనమాట. మనకి సూపర్ మార్కెట్లో ఇలా ప్యాకెట్లు చేసి దొరుకుతాయి. అవి మంచి క్వాలిటీ ఉన్నవి తీసుకోవాలి. ఇందులో ఎలాంటి ఇసుక ఏమీ లేకుండా చూసుకోవాలి. చూసారు కదా, ఇలాగా మీకు చూపించడానికి నేను ఇలా చిన్న కప్పుల్లో వేసి చూపిస్తున్నాను. జీలకర్ర, వాము, ఇంకా సోంపు ఇవన్నీ సమపాలల్లో తీసుకోవాలి. ఈ నల్ల జీలకర్ర మాత్రం చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక్కొక్కటి మనం ఒక కడాయి పెట్టుకొని వేయించుకోవాలి. ఇందులో ఎలాంటి ఆయిల్ కానీ ఏమీ లేకుండా డ్రైగా వేయించుకోవాలన్నమాట. డ్రైగా వేయించుకోవడానికి ఇక్కడ నేను థిక్గా ఉండే బీడి కళాయిలు తీసుకున్నాను. ఇదైతే బాగుంటుంది. ఐరన్ కళాయి కానీ బీడి కళాయి కానీ తీసుకొని ఒక్కొక్కటి ఇలా వేయించుకొని ఇలా ప్లేట్లోకి తీసేసుకోవాలి. మీకు చూపించడానికి కోసం నేను కొద్దిగా వేయించి చూపించాను, కానీ నేను ఆల్రెడీ ఈ పౌడర్ని సిద్ధం చేసుకున్నాను. అలా వేయించుకున్న వాటిని బాగా మెత్తగా పౌడర్లా చేసుకోవాలన్నమాట. మనం మిక్సీలోనైనా పౌడర్ చేసేసుకోవచ్చు, లేదా మనం బయట మిల్లుకి ఇచ్చేనా పౌడర్లా చేసుకోవచ్చు. ఇలా పౌడర్లా చేసుకొని చూసారు కదా, ఇలా మెత్తగా అయిపోవాలన్నమాట. దీన్ని జల్లించుకొని పైది తీసేసుకొని ఇలా మెత్తగా చేసుకొని ఉంచుకున్నా మంచిదే. నేనైతే బాగా మెత్తగా చేసేసుకున్నాను. ఇలా డబ్బాలో పెట్టుకుంటాను. ఇలా డబ్బాలో పెట్టేసుకొని ఇలా ఒకసారి చేసుకుంటాను అనమాట. నేను 1 కేజీ అలా చేసుకొని కొంచెం తీసుకొని ఇలా ఉంచుకుంటాను. డైలీ గోరువెచ్చని నీటిలో ఇది 1 స్పూన్ మాత్రం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని తాగాలండి. నేను డైలీ ఇలాగే తాగుతాను. ఇలా తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది. అంతేకాదు మనకి పొట్ట దగ్గర ఇంకా సైడ్లు ఎక్కడైనా కొవ్వు పట్టేసి ఉండే ఏవైనా సరే కరిగిపోతాయి అన్నమాట. ఈ వెయిట్ లాస్ పౌడర్ అయితే చాలామంది వాడుతున్నారు. ఇప్పటికి మీరు చూసే ఉంటారు, సెలబ్రిటీల కాడి నుంచి అందరూ కూడా ఈ పౌడర్ కోసం చెప్తున్నారు. ఇది హోమ్ రెమెడీ అనమాట. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. లైట్గా గోరువెచ్చని వాటర్ తీసుకోవాలి. మరి ఎక్కువ తలతల మరిగే నీళ్ళు అయితే తీసుకోకండి. లైట్గా గోరువెచ్చని వాటర్ తీసుకొని అందులో ఇది 1 స్పూన్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని తాగేయడమే. చాలా బాగుంటుంది మనకు అలవాటు అయిపోతే. నేను డైలీ మార్నింగ్ లెగ్గానే తాగుతాను. ఇది తీసుకునే ముందు ఏవి తీసుకోకూడదనమాట. అంటే టీ, కాఫీలు ఏవి కూడా ఫస్ట్ తీసుకోకూడదు. ఇది తాగిన తర్వాత 1 అవర్ గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత మీకు అలవాటు ఉంటే టీ కానీ కాఫీ కానీ తీసుకోవచ్చు. ఇది మార్నింగ్ ఒక పూటే కాదు, ఈవినింగ్ కూడా తీసుకోవచ్చు. దీనివల్ల డైజెషన్కి అన్నిటికీ కూడా చాలా బాగుంటుందండి. ఒక వెయిట్ లాస్కే కాదు, చాలా మంచిదనమాట. నేను దీనికోసం అంతా బాగా స్టడీ చేసుకున్న తర్వాతే నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను. వీడియో మీ అందరికీ ఉపయోగపడాలనే నేను చూపిస్తున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.